నేను శ్వేత ఐలాపురం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము మినిమలిజం వర్సెస్ సింప్లిసిటీ గురించి తెలుసుకున్నాము. ఒకవేళ మీరు ఆ వీడియో చూడలేదంటే వెళ్ళి అది చూసేయండి. అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం టైప్స్ ఆఫ్ మినిమలిజం గురించి తెలుసుకుందాం. ఒకసారి మనము మినిమలిజం కాన్సెప్ట్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత, ఆ లైఫ్ స్టైల్‌ని యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఒక డౌట్ రావచ్చు. మినిమలిజం అంటే ఒకే విధానమా అని. బట్ నో, దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ మినిమలిజం. లైక్ చాలా టైప్స్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ యూ వాంట్ టు యాక్చువల్లీ సింప్లిఫై ఇన్ యువర్ లైఫ్. బేసిక్‌గా మనం ఇందులో 3 టైప్స్ గురించి మాట్లాడదాము. ఒకటొచ్చేసి ఫ్యాషన్ మినిమలిజం, సెకండ్ వన్ ఈజ్ హోమ్ మినిమలిజం, థర్డ్ వచ్చేసి మైండ్ సెట్ మినిమలిజం. ఇందులో ప్రతి ఒక్క దాని గురించి నేను బ్రేక్ చేసి జస్ట్ 1-2 లైన్స్‌లో చెప్పేస్తాను. మీకు క్లియర్‌గా డిఫరెన్స్ అర్థం కావడానికి వాట్ ఈజ్ వాట్ అన్న క్లారిటీ వస్తది. సో ఫస్ట్ మనం ఫ్యాషన్ మినిమలిజం గురించి మాట్లాడదాం. ఇందులో ఏంటంటే మన వార్డ్‌రోబ్‌లో మనం చాలా తక్కువ పీసెస్‌ని పెడుతున్నాము. ఇవి వచ్చేసి టైమ్‌లెస్ పీసెస్ అండ్ ఆల్సో ప్రతి స్టైల్ గానీ, కలర్ గానీ ప్రతి దాని స్టైల్ అండ్ కలర్ ఆర్ వర్సటైల్ అనమాట. మీరు అన్నిటితో మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఫ్యాషన్ మినిమలిజం. లైక్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ హ్యావింగ్ బోరింగ్ క్లోత్స్. ఇట్ ఈస్ అబౌట్ చూసింగ్ వాట్ రియలీ ఫిట్స్ యువర్ లైఫ్. సో దిస్ ఈజ్ ఫ్యాషన్ మినిమలిజం. నెక్స్ట్ మనం హోమ్ మినిమలిజం గురించి మాట్లాడదాం. ఇందులో ఏంటంటే మన ఇంటిని ఒక కామ్, క్లీన్ అండ్ క్లటర్ ఫ్రీ స్పేస్‌ని క్రియేట్ చేయడం. ఇది మనకి పీస్‌నిస్తుంది. సో బేసిక్‌గా ఒక లైన్‌లో చెప్పాలంటే దిస్ ఈస్ నాట్ అబౌట్ హ్యావింగ్ నథింగ్ బట్ హ్యావింగ్ ద థింగ్స్ దట్ యాక్చువల్లీ యాడ్స్ వాల్యూ. సో దిస్ ఈస్ హోమ్ మినిమలిజం. అండ్ ఫైనల్‌గా మైండ్ సెట్ మినిమలిజం గురించి మాట్లాడితే ఇందులో ఏంటంటే అన్నెసెసరీ థాట్స్‌ని, కంపారిజన్ థాట్స్‌ని వదిలేసి చాలా ప్రశాంతంగా కామ్ అండ్ పీస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయడము. సో ఇవి అన్నమాట డిఫరెన్సెస్. అండ్ ఐ థింక్ నేను చాలా బేసిక్‌గా డిఫరెన్సెస్ అండ్ వాట్ ఈస్ వాట్ అని చెప్పడానికి ట్రై చేశాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నాకు కామెంట్‌లో చెప్పండి మీరు ఏ మినిమలిస్ట్ అని. ఆర్ యూ యాక్చువల్లీ ఫాలోయింగ్ ఎనీ కాన్సెప్ట్ ఇందులో? మీరు మైండ్ సెట్ మినిమలిస్టా? మీరు ఫ్యాషన్ మినిమలిస్టా? లేదా హోమ్ మినిమలిస్టా? లేదా అన్నీ మిక్సా? అదేంటి నాకు చెప్పండి కామెంట్ సెక్షన్‌లో. అండ్ ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ అంతా నచ్చుతుంది, కంటెంట్ ఎంజాయ్ చేస్తున్నారంటే గనుక ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ ఇట్ గెట్స్ రికమెండెడ్ టు ఆల్ పీపుల్ అవుట్ దేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము మిత్స్ ఆఫ్ మినిమలిజం గురించి తెలుసుకుందాము. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.